హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము సండే మార్నింగే 6కి 6 లోపేను చికెన్ కర్రీ చేసుకుంటున్నాను. కొద్దిగా పులుసులాగా పెట్టుకుంటున్నాను. బాక్స్కి పెట్టి పంపాలనేసి రసము చికెన్ అన్నీ మార్నింగే చేసేస్తున్నాను. దోశ టిఫిన్ చేస్తున్నాను. దోశలే కాంబినేషన్ అనేసి కొద్దిగా చికెన్ గ్రేవీ లాగా చేసుకుంటున్నాను. అందుకనేసి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. పక్కనే రసంకి కానీ పెట్టేసుకున్నాను. పొద్దున్నే వంట తొందరతో అయిపోవాలనేసి. పొద్దున్నే వర్క్ ఎక్కువ ఉంటుంది. పొద్దున్నే చేయాలంటే కష్టము, టైం అయిపోతూ ఉంటుంది. తొందరతో చేయాలా. 7కే వెళ్ళిపోతారు. ఆవాలు, జీలకర్ర, మెంతి అన్నీ తీసుకున్నాను. రసానికి చికెన్కి వచ్చేసి ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. పెద్దటివి ఒక 3 ఆనియన్స్ వేసుకున్నాను కట్ చేసి. ఎందుకంటే గ్రేవీ కావాలనేసి ఆనియన్స్ వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది అనేసి ఆనియన్స్ పెద్దవి 3 కట్ చేసి వేసుకున్నా. అవి బాగా వేగనిద్దాం. 1 కిలో చికెన్ తీసుకున్నామన్నమాట మేము. లెగ్ పీసులు 2 తెచ్చినాడు. పిల్లలకి అనేసి 2 లెగ్ పీసులు తెచ్చుకున్నాము. పక్కనే రసానికి అనేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నా. రసంలో ఆయిల్ ఎక్కువ వేయకూడదు, ఆయిల్ ఎక్కువ పట్టదు కాబట్టి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవనిద్దాం. చికెన్లోకి కొద్దిగా ఆనియన్స్ వేగేటప్పుడే కరివేపాకు వేసుకున్నాను. ఇది వచ్చేసి రసానికి అన్నమాట. మెంతులు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు వేసుకున్నాను తిరగబాతలో. పక్కనే చికెన్కి వేగుతుంది. ఆనియన్స్ వేగిన తర్వాత చికెన్ కడిగేసి ఒక 2 టైమ్స్ వేసేస్తున్నాను. ఇంకా పొద్దున్నే 6కి ఇంట్లో పని చేసి ఇచ్చేకి లేస్తున్నా ఉంటుంది మాకు. చిన్నోడా వేసి కలుపుకుందాం. చికెన్ వేసిన తర్వాత పక్కన రసంలోకి వచ్చేసి వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. వెల్లుల్లి ఎక్కువ వేస్తాను రసంలో. రసం చాలా బాగుంటుంది. మా రసంకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ మేము చేసే రసం అంటే చాలా ఇష్టము. మా పయ్యాం వాళ్ళు అయితే చాలా బాగా చేస్తావు, మా పక్కన వాళ్ళందరూ భలే ఉంటుంది మీ రసం అని చెప్తారు. కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను. అది కొంచెం వేగనిద్దాం. రసంలో ఎక్కువ వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. చాలామంది వేయరు అసలు. మేమైతే బాగా వేసుకుంటాము. వెల్లుల్లి ఎక్కువ యూజ్ చేస్తాను కర్రీస్కి. ఏ కూరలలో అయినా కానీ వెల్లుల్లి వేసే కూరలలో ఎక్కువ వేస్తాను నేను. ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది అనేసి. చికెన్ వేసిన తర్వాత రసంలోకి గార్లిక్ అది వెల్లుల్లి వేగిన తర్వాత టొమాటో వేసుకున్నాను. టొమాటో కొద్దిగా వేగనిద్దాం. బాగా టొమాటో వేగి మెత్తగా గుజ్జులాగా వచ్చేలాగా వేయించుకున్నాం. దీంట్లోనే ఒక నిమ్మకాయ సైజులో చింతపండు వేసుకోండి రసానికి. చికెన్ వేయించుకుంటున్నాను. ఆ చికెన్లో ఆ నీరు అనేది ఇంకిపోవాలా, బాగా వేయించుకోవాలా, లేకుంటే నీచు స్మెల్ అనేది వస్తుంది. వేడి నీళ్ళు కాంచుకున్నాను తాగేకి. మా ఆయన పప్పాయ కట్ చేస్తా బిజీగా ఉన్నాడు.
డైలీ మార్నింగ్ వేడి నీళ్ళు లేకంటేనా కషాయం అని చెప్తారు కదా మన విలేజెస్లో. డైలీ చేసుకుంటాము. 7 అవుతుంది టైము, అందుకు టైం చూపిస్తున్నాను. జున్ను మార్నింగే లేచేస్తాడు, మేము లేస్తానే జున్ను కానీ లేచేస్తాడు మాతో పాటే. చికెన్ బాగా వేగుతుంది, రసానికి కానీ టొమాటో అన్నీ వేగుతున్నాయి. చికెన్ చూడండి ఎంత బాగా వేగుతుందో, ఇట్లా మంచిగా వేయించుకోవాలా. ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అట్లే రసంలో కానీ సాల్ట్ వేసుకున్నాను. రసంలో ఉప్పు వేసిన తర్వాత కలుపుకుందాము రసానికి. ఎప్పుడు అవును టొమాటోస్ అనేది కొంచెం మంచిగా లేవు, అందుకే సరిగా రాలేదు గ్రేవీ అనేది. చికెన్ చూడండి ఎంత మంచిగా ఉందో, చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది. వేగుతా లెగ్ పీసులు. పసుపు వేసుకుందాం రసానికి. చికెన్లో కొద్దిగా పసుపు వేసి వేయించుకుందాము. పసుపు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోండి. ఫ్రిడ్జ్లలోదేమో కానీ చల్లగా ఉంది చూడండి. ఇంకా నీరు ఎక్కువ వస్తుంది, ఆ నీరంతా ఆ నీరు అనేది అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఈ రసం దాన్ని పప్పు కట్టెతో మెత్తగా నలిపేసుకునేసి వాటర్ వేసుకున్నాను. ఇట్లా లాస్ట్లో వచ్చేసి చేత్తోనే నలిపేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది, రసం బాగా చేసుకుంటాం మేము. చాలా బాగుంటుంది రసము. పిల్లలకు కానీ మంచిది, డైజెషన్కి రసమన్నం పెడితే మంచిది. రోజు రసం ఉండాలి మాకు ఇంట్లో. మీకు ఎన్ని కావాలనో నీళ్ళు అన్ని వేసుకోండి. మీరు వేసే టొమాటోలను బట్టి మరీ ఎక్కువ నీళ్ళు వేయద్దు, టేస్ట్ ఉండదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో రసం అనేది. చికెన్ కానీ మంచిగా వేగుతుంది. నేను ఒక చిన్న టొమాటోని కట్ చేసి వేసుకున్నాను, ఆ బిట్ అనేది కట్ అయింది. మరి పెద్దదేం లేకుండా ఒక చిన్న మీడియం సైజు ఒక చిన్న టొమాటో కట్ చేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వేయించుకున్నాం బాగా. చూడండి లెగ్ పీస్ ఎంత బాగుందో. అన్నం కానీ రెడీ అయిపోయింది. రసం అయిపోతానే మళ్ళీ దోశ వేయాలి, టైం అయిపోతుంది కాబట్టి తొందరగా. టొమాటో వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను, ఒక 2 స్పూన్లు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొందరు ఆనియన్స్ వేగేటప్పుడైనా వేసుకుంటారు. రసంలో కొద్ది కొత్తిమీర వేసుకున్నాను ఫైనల్లీ. అంతే, రసం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసుకోండి మీరు, ఉప్పు కారం సరిపోయిందో లేదో. మేమైతే రసం పొడి యాడ్ చేయము. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది రసం అనేది.
చికెన్ కానీ బాగా వేగుతుంది, లెగ్ పీస్లు అనేది. ఇప్పుడు పౌడర్స్ అన్నీ తీసుకున్నాను అన్నమాట. డబ్బాల్లో అన్నీ ఒకే డబ్బాలో పెట్టుకున్నాను. కారపొడి, ధనియా పౌడర్, మసాలాలన్నీ. ఒక స్పూన్ కారం వేసుకున్నాను. మేమైతే కారం ఎక్కువ తినము, అందుకనేసి కొద్దిగా వేసుకున్నాను. స్పైసీ ఎక్కువ లేకుండా పిల్లలు తినరనేసి ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకుంటున్నా. పిల్లలు కారం తినకంటే మళ్ళీ ఎట్లా అనేసి ఎందుకు కొద్ది కారం తగ్గించేసినాను. అట్లే ఒక అర స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ కానీ వేసుకున్నాను. పక్కనే దోశ పెనం పెట్టేసిన దోశ వేసేసి. మా ఇంట్లో ఎప్పుడు వేసినా దోశలు అయితే మంచిగా వస్తాయి. మా దోశలకు కానీ ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయినారు. డైరెక్టేను చాలా బాగుంటాయి మా దోశలు. రెడ్ కలర్లో మంచిగా బాగా క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు. ఎంత తొందరగా వచ్చింది. దోశ వేసిన తర్వాత కొద్దిగా నూనె వేసుకుందాం చుట్టూ. దోశ అనేది తీసేస్తున్నాను, కాలింది. ఇంకో పక్క తిరగదిప్పుకుంటున్నా. చూడండి దోశ ఎంత బాగుందో చూసేకి. క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటాయి దోశలు అనేది మా ఇంట్లో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దోశ చికెన్ అనేది చాలా బాగుంటుంది. రాయలసీమ స్పెషల్ అన్నమాట. రాయలసీమ అంటే మెయిన్ కడప సైడ్ బాగా చేసుకుంటాము దోశ చికెన్ అనేసి. ఒకసారి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చినారు, అనంతపురం ఆయనకి ఈవినింగ్ టైము దోశ చికెన్ పెట్టినాము. ఏంది దోశలో నాన్ వెజ్ తింటారా అన్నాడు. ఒకసారి తిని చూడండి అన్నాము. మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ వైఫ్తో కానీ చెప్పినారంట. వాళ్ళ ఇంట్లో తిన్నాను ఫస్ట్ టైము చికెను దోశ చాలా బాగుంది అనేసి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. చికెను దోశ చాలా బాగుంటుంది. మేము బాగా చేసుకుంటాము సండే దోశ చికెన్ అట్లా మంచిగా పిల్లలు బాగా తింటారనేసి. ఎక్కువ పిల్లలు ఏం తింటారో అవే ఎక్కువ చేసుకుంటూ ఉంటాం మేము ఇంట్లో. కూరలు కానీ ఏవైనా స్నాక్స్ అట్లాంటివి ఏవైనా కానీ అట్లే అన్నీ మనకి ఎన్ని కావాలో అన్ని దోశలు వేసుకుంటున్నాను. నేనైతే మా ఆయనకు 3 దోశలు పంపించేస్తున్నాను డ్యూటీకి. 2 అయిపోయినాయి, ఇంకో 3వ దోశ వేసుకున్నాను అన్నమాట. చికెను దోశ చాలా బాగుంది కాంబినేషన్ ఆ రోజు. ఇప్పుడు మా ఆయనకు బాక్స్లో పప్పాయ బాక్సు, రసము అన్నీ పెట్టించినాను. అందుకనేసి బాక్స్ చూపిస్తున్నా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.